భక్తి మార్గం నుంచి ధ్యానంలోకి వచ్చి ధ్యాన ప్రచారం కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న మరో నిస్వార్థ సైనికుడు శ్రీ నిమ్మ భూమిరెడ్డి గారు. 2014వ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఆ ధ్యానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. పత్రిజీ ఆశయ సిద్ధి కోసం 2015 నుంచి 2016 వరకు తన గ్రామంలోని ప్రతి వీధిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో కూడా ధ్యాన సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆయన నిస్వార్థ సేవ ప్రతిఫలమే 2018 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం కామారెడ్డి జిల్లా సొసైటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 2022లో తన గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం పేరుతో 18x18 పిరమిడ్ నిర్మాణాన్ని గ్రామస్తులందరూ కలిసి నిర్మించారు. అలాగే భూమిరెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో కామారెడ్డి జిల్లాలో 54x54 పిరమిడ్ నిర్మాణం అందరూ కలిసి చేపట్టారు. వీటితో పాటు పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో 2025వ సంవత్సరం జూన్ నెలలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. పిఎస్ఎస్ఎం విస్తరణలో నిస్వార్థ సేవలు అందిస్తున్న నిమ్మ భూమిరెడ్డి గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ నిమ్మ భూమిరెడ్డి గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది మీ పిఎంసి.